హాయ్ అండి. ఈరోజైతే ఉండ్రాళ్ళ తద్ది కదా, మా అమ్మాయి మా కోడలు అయితే ఉండ్రాళ్ళ తద్ది ఉపవాసం అయితే ఉన్నారు. సాయంకాలం అయితే కాలువ దగ్గర పూజ చేసుకోవాలి కదండి. ఇంకా కాలువ దగ్గరికి వెళ్ళడానికి ఇవన్నీ కూడా సర్దుకున్నారు. గౌరీ పూజ అయితే కాలువ దగ్గర చేసుకుంటే మంచిది కదా. ఇలా కొబ్బరికాయలు, అరటిపళ్ళు, సలివిడి వడపప్పు ఇవన్నీ కూడా కాలువ దగ్గర పూజకి అయితే పట్టుకెళ్ళాలి. అలాగే పత్తిర్లు కూడా రెడీ చేసి ఇలా పట్టుకుని వెళ్తున్నారు. కొన్ని ఆవు పాలు కూడా పట్టుకెళ్ళాలి. కాలువ రేవులు మట్టి తీసుకుని గౌరీదేవిని చేసుకుని ఇక్కడ పూజించుకోవాలి. అలాగే తోరణం కూడా పట్టుకెళ్ళి పూజలో పెట్టుకుని ఇంటికి తెచ్చుకోవాలి. ఈరోజైతే ఉయ్యాలు కూడా ఊగాలండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఒక 5 కుడుములు, కొన్ని ఉండ్రాళ్ళు, చలివిడి వడపప్పు పెట్టుకుని ఇంట్లో కూడా పత్తిర్లతో అలాగే పసుపాకుతోనూ ఇలా అమ్మవారిని అయితే పూజించుకోవాలి గౌరీదేవిని. ఫస్ట్ కాలువ దగ్గర పూజ చేసుకున్న తర్వాత చెంబులో నీళ్లు ముంచుకుని ఆవుతోకైతే ముంచుకుని తెచ్చుకుని ఇలా దేవుడి దగ్గర పెట్టుకోవాలి. పూజ అయితే మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంది, మా కోడలేమో మా ఇంటి దగ్గర చేసుకుంది. కాలువ రేవులో పూజ చేసుకున్న తర్వాత ఇలా ఇంటి దగ్గర గౌరీ పూజ చేసుకున్న తర్వాత కథ అయితే వినాలి. వ్రత కథలు బుక్లో అయితే ఉంటాయండి. కావాలనుకుంటే బుక్లో చదువుకోవచ్చు, లేదంటే ఫోన్లో పెట్టుకునైనా సరే కథ వినేయచ్చు. 6:30 కల్లా చుక్క అయితే వచ్చేసిందండి. ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత చుక్కను చూసి దండం పెట్టేసుకోవాలి, అక్షంతలు వేసుకోవాలి. మార్నింగ్ నుండి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉండి ఇలా కాలువరేవులో గౌరీ పూజ చేసుకుని ఇంటికి వచ్చి ఇలా పూజ చేసుకుని ఇంట్లో పూజ కూడా అయిన తర్వాత 6:30 కల్లా చొక్క అయితే కనబడిందండి. చొక్కను చూసి అక్షంతలు వేసుకుని టిఫిన్ అయితే చేసేయచ్చు. ఓం శ్రీమాత్రే నమః.